ప్రెజెంట్ డేస్‌లో మనం రిపీటెడ్‌గా వినే మాట జెలస్. ఒకరి మీద ఒకరికి పోటీతత్వం అనేది విపరీతంగా పెరిగిపోతోంది. కాకపోతే మనం ఒకరి మీద జెలస్ ఫీల్ అయినా, లేదా మన మీద ఇంకొకరు జెలస్ ఫీల్ అయినా, మనమే బాధపడిపోతుంటాం. దాన్ని ప్రాబ్లమ్‌గా క్రియేట్ చేసుకొని నష్టపోతూ ఉంటాం. కాకపోతే ఈ ప్రాబ్లమ్‌ని ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నా పేరు స్రవంతి. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా వాచ్ చేయండి. మీరు ఇంకెప్పుడు జెలస్ అనే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయరు. సో, ఇక టాపిక్‌లోకి వెళ్తే జెలస్‌ని మనం 2 టైప్స్‌గా డివైడ్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ ఇన్‌సైడ్ జెలస్, సెకండ్ వన్ ఔట్‌సైడ్ జెలస్. ఇన్‌సైడ్ జెలస్ అంటే మన లోపల కలిగేటటువంటి జెలస్. ఔట్‌సైడ్ జెలస్ అంటే మనల్ని చూసి పక్కన వాళ్ళు జెలస్ ఫీల్ అవ్వడం. ఏది ఏమైనా ఈ రెండిటి నుండి మనకి ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇన్‌సైడ్ జెలస్‌లో ముందుగా మనం వేటిని చూస్తే జెలస్‌గా ఫీల్ అవుతామో డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ జెనెటికల్ ప్రాబ్లమ్స్. సపోజ్ మనం బ్లాక్‌గా ఉన్నాం. పక్కన అమ్మాయి వైట్‌గా ఉంది అనుకుందాం. సో, ఆటోమేటిక్‌గా మనం ఇన్‌సైడే జెలస్‌గా ఫీల్ అవుతాం. అదేవిధంగా పొట్టిగానో, పొడవుగానో సో, పక్కన వాళ్ళకి హెయిర్ ఎక్కువగా ఉన్నాయి. మనకి లేవు. ఏదైనా వాళ్ళకి ఉంది, మనకి లేదు అన్నప్పుడు మనకి లోపల జెలస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ వన్ సక్సెస్‌కి సంబంధించి. సపోజ్ పక్కన వాడు టాపర్ అయ్యాడు. మనం అవ్వలేదు. సో, మనకి లోపల అనేది జెలస్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళు కారు కొన్నారు, లేదా ఇల్లు కొన్నారు, లైఫ్‌లో సక్సెస్ అవుతున్నారు, బిజినెస్‌లో సక్సెస్ అవుతున్నారు, ఎదుగుతున్నారు. మనం ఇక్కడే ఆగిపోయాం. ఆటోమేటిక్‌గా జెలస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక థర్డ్ వన్ ప్రాపర్టీస్ సంబంధించి. సపోజ్ పక్కన వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు, మనకి లేరు. సో, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, మనకి లేవు. ఇలా ఈవెన్ వస్తువుల దగ్గర కూడా వాళ్ళకున్నాయి మనకి లేవు అని కంపేర్ చేసుకోవడం వల్ల మనకి జెలస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా జెలస్ ఫీల్ అవ్వడం వల్ల తప్పేమీ కాదు. ఎందుకంటే మనం మనుషులం, దేవుళ్ళమేం కాదు. సో, ప్రతి ఒక్క మనిషి జెలస్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. కాకపోతే ఎంత పర్సెంటేజ్ ఫీల్ అవుతున్నావో దాన్ని ప్రాబ్లమ్‌గా క్రియేట్ చేసుకోకుండా నువ్వు ఎలా అధిగమిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో, దీని గురించి క్లారిటీగా తెలుసుకోవాలంటే ముందు టైప్స్ ఆఫ్ పీపుల్ చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కోలాగా జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇందులో ఫస్ట్ టైప్ పీపుల్ ఎవరంటే సపోజ్ ఇప్పుడు నా పక్కన ఎవరినైనా చీర బావుంది అని పొగిడారనుకుందాం. అంటే నా చీర బాలేదేమో అని లోపల లోపల వీళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళది బాగోలేదు అని కంపేర్ చేసుకొని జెలస్‌గా వాళ్ళది బాగుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళని కాకుండా వాళ్ళ పక్కన వాళ్ళని ఎవరిని పొగిడినా వీళ్ళు ఆటోమేటిక్‌గా జెలస్ అనేది ఫీల్ అవుతారు. ఇక సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఎప్పుడూ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ వాళ్ళు 1 కేజీ కేక్ కట్ చేశారు బర్త్‌డేకి. మనం 3 కేజీస్ కేక్ కట్ చేద్దాం. అది అవసరం లేకపోయినా సరే వాళ్ళకంటే మనం గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి. వాళ్ళ మీద జెలస్‌తో ఇలా చేస్తూ ఉంటారు. లేదా వాళ్ళు చిన్న పార్క్‌కెళ్లారు. మనం దానికంటే పెద్ద రిచ్ పార్క్‌కెళ్దాం. ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. దీనివల్ల ఎప్పుడు వీళ్ళకి ప్రశాంతత అనేది ఉండదు. కంపేర్ చేసుకుంటూనే బ్రతుకుతారు. ఒక్కరోజు కూడా ఆనందంగా ఉండడం అనేది జరగదు. ఇక థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే వీళ్ళు ఎవరి మీద అయితే జెలస్ ఫీల్ అవుతారో వాళ్ళ గురించి ఎప్పుడు బ్యాడ్‌గా చెప్తూ ఉంటారు. రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తక్కువగా చేయడం వల్ల వీళ్ళు గ్రేట్‌గా ఫీల్ అయ్యి వాళ్ళ మీద జెలస్‌ననేది ఇలా తీర్చుకుంటూ ఉంటారు. వాళ్ళని బాధ పెట్టడం ద్వారా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇలా చేయడం అనేది చాలా చాలా తప్పు. ఒకరిని బాధ పెట్టడం వల్ల తిరిగి మనం బాధపడాల్సి వస్తుంది. ఇక పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే మనం గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనం ఎప్పుడు ప్రశాంతంగా బ్రతకలేము. సరే, ఈ జెలస్ ప్రాబ్లమ్‌ని ఎలా పోగొట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా గొప్పగా ఎదగాలంటే వాళ్ళలో మైనస్‌లు ముందు అబ్జర్వ్ చేయాలి. అలాగే నీలో జెలస్ ఉంది అనే ఫీల్‌ని నువ్వు మొదట గుర్తించాలి. ఎవరైతే నాకు జెలస్ లేదు, ఏం లేదు అని వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకుంటారో జీవితంలో ఎప్పటికీ ఆ ప్రాబ్లమ్ నుండి బయటకి రాలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జెలస్ అనేది వస్తోంది. సో, దాన్ని మనం గుర్తించాలి. ఇక సెకండ్ వన్ జన్యుపరమైన ప్రాబ్లమ్స్‌ని మనం ఎప్పటికీ మార్చలేము అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు వాళ్ళు వైట్‌గా ఉన్నారు. మనం బ్లాక్‌గా ఉన్నాం. సో, దాన్ని మార్చలేము. కాకపోతే వాళ్ళకంటే మనం డబుల్ స్టైల్‌గానో ఏదైనా మనల్ని మనం చేంజ్ చేసుకొని మనం వాళ్ళకంటే గొప్పగా అయితే కంపల్సరీ మారొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 'రజనీకాంత్' అంత అందంగా ఏమీ ఉండడు. కానీ స్టైల్‌గా ఉండడం వల్ల అతని పక్కన ఎంత అందమైన అబ్బాయిలు ఉన్నా సరే మనం 'రజనీకాంత్‌నే' ఆటోమేటిక్‌గా చూస్తాం. సో, అందుకే అతను సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు. సో, కొన్నిసార్లు జన్యుపరమైన ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేసి మనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నట్లయితే మనం ఆటోమేటిక్‌గా మనం స్టార్‌గా ఉంటాము. ఎవ్వరి మీద జెలస్ ఫీల్ అవ్వకుండా ఉండగలం. జనరల్‌గా పక్కన వ్యక్తి మీద మనం ఎప్పుడు జెలస్ ఫీల్ అవుతామంటే, వాళ్ళు ఎక్కువ, మనం తక్కువ అని ఫీల్ అయినప్పుడే. సో, ఫస్ట్ నీలో నుండి నువ్వు తక్కువ అనే ఫీల్‌ని తీసేయి. నీకు నువ్వు గ్రేట్ అనుకున్నప్పుడు నీకెప్పుడు జెలస్ ఫీలింగ్ అనేది రాదు.
ఇక నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ నీ పక్కన ఒక వ్యక్తి టాపర్ అయ్యాడు, నువ్వు అవ్వలేకపోయావు. అప్పుడు వెళ్ళి నువ్వు వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి చూడు, నీలో జెలస్ అంతా ఎగిరిపోతుంది. అరే పక్కన వాళ్ళు టాపర్ అయ్యారని నేను జెలస్తో బాధపడిపోతుంటే నేనెలా కంగ్రాట్స్ చెప్పగలను అని మీకు డౌట్ రావచ్చు. సో అలాంటప్పుడు మీరు 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీకు జెలస్ కలిగిన వెంటనే కాసేపు గ్యాప్ తీసుకోండి. ఎస్ నాకు జెలస్గా అనిపిస్తోంది వాళ్ళని చూస్తుంటే. సో కాసేపు గ్యాప్ తీసుకొని సైలెంట్గా ఉండండి. కాసేపు గ్యాప్ తర్వాత వెళ్ళి ఎలా అయినా సరే వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పండి, లేకుంటే అభినందించండి. నువ్వు చాలా గ్రేట్, సాధించావు అని చెప్పండి. అప్పుడు నీకు నువ్వు చాలా గొప్పగా కనిపిస్తావు. ఇలా చెప్పడం వల్ల వాళ్ళు గొప్ప అవుతారో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం అందరికీ చాలా గొప్పగా కనిపిస్తావు. సో నీలో గిల్టీ ఫీలింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత థర్డ్ పాయింట్ ఏమనుకుంటావంటే నీకు నువ్వు సర్ది చెప్పుకో. ఓకే పర్లేదు, నెక్స్ట్ టైం నువ్వు టాపర్ అవ్వచ్చు, ఏం కాదు అని సర్ది చెప్పుకో. తర్వాత ఫోర్త్ వన్, పోనీలే వాళ్ళు సాధించని, నాలాగే వాళ్ళు ఆశపడి ఉంటారు కదా, ఇప్పుడు సాధించారు, నెక్స్ట్ టైం నేను సాధించవచ్చు. పోనీలే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా సాధించాలనుకో ఉంటారు కదా నాలాగే. ఇలా పోనీలే అనే వర్డ్ నీలో వచ్చిందంటే సో అందరినీ పోనీలే వాళ్ళ అవ్వనీలే ఏమవుతుంది. అదే మీ పక్కన వాళ్ళు ఇల్లు కొన్నారు అనుకుందాం. నో ప్రాబ్లం, నేను 10 ఇయర్స్ తర్వాతైనా కొంటాను, ఇప్పుడేం అర్జెంట్ లేదు కదా అని సర్ది చెప్పుకో. ఇక నెక్స్ట్ స్టెప్, పోనీలే వాళ్ళైనా హ్యాపీగా ఉండని, నేను ఇప్పుడే కొనలేను, ఏమవుతుంది వాళ్ళు మనుషులే కదా. ఇలా పోనీలే అని చెప్పినప్పుడు నీకు నువ్వు సంతోషంగా ఉండడానికి ఉంటుంది. జెలస్తో నువ్వు ఊగిపోవు, బాధపడిపోవు, టెన్షన్ పడిపోవు. సో పీస్ఫుల్గా నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కొనుక్కుంటావు, ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు తీసుకుంటావు. అంతేగాని పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని చేసేస్తే నువ్వే చాలా నష్టపోతావు. ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే చాలామంది సపోజ్ హస్బెండ్ చనిపోయాడు అనుకుందాం, వేరే వాళ్ళ హస్బెండ్స్తో వాళ్ళ వైఫ్లు బాగుంటే కుళ్ళుకోవడం ఇలా చేస్తూ ఉంటారు అనుకో. సపోజ్ నా లైఫ్ ఎలాగో బాగోలేదు, వాళ్ళ లైఫ్ అన్నా ఉండని, పోనీలే వాళ్ళ లైఫ్ బాగుండని అని అనుకున్నప్పుడు నీకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. సో పక్కన వాళ్ళ గురించి మంచిగా అనుకున్నప్పుడే నువ్వు గొప్పగా మారుతావు. సో గొప్పగా ఆలోచించే వాళ్ళే గొప్పగా ఎదుగుతారు. ఈ పాయింట్ని రెడ్ లైన్తో అండర్లైన్ చేసుకో. సో ఇదండి, మనకి ఎవరినైనా చూసి జెలస్గా ఫీల్ అయితే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మనల్ని మనం ఎలా సర్ది చెప్పుకోవాలి, ఇవి అనమాట. ఇది ఓన్లీ మనలో ఇన్సైడ్ జెలస్ గురించి మాత్రమే ఇదంతా చెప్పాను. సో పక్కన వాళ్ళు మన మీద జెలస్ అయితే అది ఇంకా మేజర్ ప్రాబ్లం అనమాట, బాధపడిపోతూ ఉంటాం. సో మనల్ని చూసి జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి, ఎలా మనం బాధపడకుండా ఉండాలి అనే దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో చాలా లెంగ్త్ అవుతుందని ఇక్కడికే కట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.